హాయ్ అండి. నేను ఉల్లిపాయలు ఏమీ వాడకుండా గ్రేవీతో మనం భోజనం చేసేటట్టు నేను ఒక కర్రీ చెప్తా. ఎండ్రాయిలు కోడిగుడ్డు అనమాట మిక్స్ చేసి చక్కగా నాన్ వెజ్ తిన్నట్టుగానే ఉంటుంది. ఎండ్రాయిలు పొట్టు తీసి చక్కగా తలా తోక తీసేసిన ఎండ్రాయిలు అండి. కొంచెం లైట్ గోరువెచ్చని నీళ్ళలో కడిగి వాటర్ ఏమీ లేకుండా పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక చిన్న గిన్నె నూనె పోసి ఆయిల్ హీట్ ఎగిన తర్వాత ఆ ఎండ్రాయిల్ని వేసి వేయించానండి. అవి వేగినాయని నూనె కాగటం ఆగిపోద్దనండి, ఉడుకు ఆగిపోతుంది. సో అప్పుడు మనం ఎండ్రాయిలు తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందే 2 కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎండ్రాయిలు తీసేసిన ఆయిల్లో ఇలా కోడిగుడ్లు కూడా వేయించాను. కోడిగుడ్లు వేయించి కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ ఎండ్రాయిలు మనకి వేగిపోయినాయి కదండి, ఎగ్స్ కూడా ఎగిపోయినాయి. స్టవ్ ఆపేసిన తర్వాత ఉప్పు కారం వేసి మొత్తం మిక్స్ చేసి అంతేనండి. అన్నంలో వేసి తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీరు వదిలిపెట్టరు అనమాట. తెలిసిన వాళ్ళైతే అందరికీ ముందే